ప్రముఖ నేపథ్య గాయని గాన కోకిల ఎస్ జానకమ్మ గారు శనివారం రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆమె పోయి 4 రోజులవుతోంది. నిజానికి ఈ వార్త ప్రతి ఒక్కరిని పూర్తి విషాదంలో ముంచివేసిన సంఘటన. ఆవిడ భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆమె వేల పాటలతో చిరంజీవిగా మనందరి గుండెల్లోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాంటి జానకమ్మ గారి గొంతు నుంచి జాలువారిన ఎన్నో మధురమైన పాటలు ఉరి తరించిన వాళ్ళు కోకల్లలు అని చెప్పాలి. మరి అలాంటి జానకమ్మ గారు పోయిన తర్వాత ఆవిడ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలు కూడా ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మాట్లాడేది మరి అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం. తన నాయనమ్మ పోయి సరిగ్గా 3 రోజులు కూడా కాకముందే మరి ఎస్ జానకమ్మ గారి మనవరాలు అయిన అప్సరా వైద్యుల చేసిన పని, ఆవిడ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్ జానకి గారికి ఒకే ఒక్క కొడుకు మురళీకృష్ణ అన్న సంగతి మనందరికీ తెలుసు. ఇక అతడు కూడా 60 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా గుండెపోటుతో కాలం చేశాడు. కానీ ఈమెకి 2 మనవరాళ్ళు, కోడలు ఉన్నారు. అయితే ఈమె కోడలు ఉమా మురళీకృష్ణ కూడా ప్రముఖ కూచిపూడి మరియు భరతనాట్యం డాన్సర్గా ఇప్పటికే వేలకు పైగా డాన్స్ షోస్ దేశ విదేశాలలో కండక్ట్ చేస్తూ ఒక సొంత డాన్స్ స్కూల్ని బెంగళూరులో నడుపుతూ ప్రముఖ క్లాసికల్ డాన్సర్గా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఇక ఈవిడ కూతుళ్ళు అంటే జానకి గారికి 2 మనవరాళ్ళు ఉండేవారు. పెద్ద మనవరాలు పేరు వర్ష, రెండవ మనవరాలి పేరు అప్సరా వైద్యుల. అయితే పెద్ద మనవరాలు అంటే జానకి గారికి చాలా ఇష్టమట. అచ్చు తనలాగే తన పోలికలతో ఉండడం మాత్రమే కాదు, తన ఆలోచన తీరు, తన పద్ధతులు అవన్నీ పుణికి పుచ్చుకొని తన మనవరాల్లో ఉండేవి అంటూ ఆ మనవరాలి మీద విపరీతమైన ప్రేమ కురిపించేదట. అంటే ఆమె పెద్ద మనవరాలైన వర్షకి కూడా తన నాయనమ్మ అంటే ఎంతో ఇష్టం. ఇక ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అప్సరా ఈరోజు ఒక పోస్ట్ పెట్టింది. నాయనమ్మ భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆవిడ జ్ఞాపకాలు మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. నిజానికి ఆవిడ లేని లోటు మా జీవితంలో ఎప్పుడు అలాగే ఉంటుంది. నిజానికి మా నాయనమ్మకి మేమిద్దరం ఉన్నాము, మనవరాడము, వర్ష మరియు నేను. వర్ష అంటే మా నాయనమ్మకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అచ్చు తన మాదిరిగానే తన ఆలోచనలతోనే తనలాగే ఎంతో చక్కగా ఉండేదని, తన ఆలోచనలతోనూ తన అభిరుచులతో పుణికి పుచ్చుకొని పుట్టింది అంటూ తన అక్కని ఎంతో ప్రేమగా చూసుకునేదట. పైగా అక్క కనుక ఈరోజు ఉండుంటే నేను చేసిన ఈ కార్యక్రమాలన్నీ మా అక్కే చేయాల్సి ఉండేది. కానీ దురదృష్టం, మా అక్క 2023వ సంవత్సరంలో ఒక యాక్సిడెంట్లో కన్ను మూసింది అంటూ ఒక విషాదకరమైన సంఘటన కూడా అందరితో పంచుకుంది. తన అక్క కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని, ఆవిడ భౌతికంగా లేదు కానీ ఆ లోటు వాళ్ళందరి జీవితాల్లో ఇప్పటికీ ఉంది అని, అది ఒక మర్చిపోలేని మరపురాని బాధ అంటూ ఆ బాధతోనే జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాము. కానీ చాలా మంది అనుకున్నారు, నన్ను మా నాయనమ్మ పోయినప్పుడు చూసి కన్నీళ్లు రావట్లేదు ఏంటి, ఏడవటం లేదు అంటే తన నాయనమ్మ అంటే తనకు ప్రేమ లేదా అని, కంటతడి పెట్టుకుంటేనే బాధ ఉంది అని అనుకుంటే మాత్రం పొరపాటు. మా నాయనమ్మ లేని బాధ ఎంతో మాకే తెలుసు. కేవలం కన్నీళ్లు రావట్లేదని మాత్రం చాలా మంది రకరకాలుగా మమ్మల్ని జడ్జి చేసే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లకు తెలియదు మా నాయనమ్మతో మాకున్న అనుబంధం ఏమిటో, మా నిజ జీవితంలో ఏర్పడ్డ సంఘటనలు ఏంటో. ఏది ఏమైనప్పటికీ మా నాయనమ్మకి అసలైన వారసురాలు మా దురదృష్టవశాత్తు మా అక్క కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మా నాయనమ్మ కూడా అక్కకి దగ్గరికి చేరిపోయింది. బహుశా మనవరాలు నాయనమ్మ ఇద్దరూ కలిసి అక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారేమో స్వర్గాల్లో. మిస్ అయిన రోజుల్ని ఇప్పుడు కలిసి గడుపుతూ ఉంటారు అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ అప్సరా వైద్యుల పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే అప్సరా వైద్యుల జానకమ్మ గారి మనవరాలు చివరి కార్యక్రమాలన్నీ ఆవిడే దగ్గరుండి చేయడం జరిగింది. ఇక ఏది ఏమైనప్పటికీ జానకి గారు పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు, అది ఆవిడతో అనుబంధాన్ని పంచుకున్న ఎంతో మంది ఎన్నో విషయాల్ని పంచుకుంటున్న నేపథ్యంలోనే నాయనమ్మ పోయిన 3వ రోజు అప్సరా వైద్యుల గురించి చేసిన ఈ పని ఏంటో తెలుసా అంటే వెలుగులోకి వచ్చిన ఈ విషయం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టుకునేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం